హలో ఫ్రెండ్స్, మార్కెటింగ్ ఎక్కువగా చేస్తే మన బిజినెస్కి ఎఫెక్ట్ ఉంటుందా? ఫ్రెండ్స్, నేను రీసెంట్గా చూస్తాను రాయుడుగా మిలిటరీ హోటల్ ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ బాగా చేస్తారు. ఫ్రెండ్స్, అందరూ సండే లంచ్కి రమ్మడం వల్ల నిన్న వెయిట్ టైం ఎక్కువైపోయి నిన్న ఒక్కరోజే జస్ట్ ఒక అనాలిసిస్ చేశాను. నిన్న ఒక్కరోజే వాళ్ళకి 10+ 1 స్టార్ రేటింగ్స్ వచ్చాయి గూగుల్లో. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, కస్టమర్స్ ఒకసారి వచ్చి డిసప్పాయింట్, ఒక హ్యాపీ మూడ్ కాకుండా ఒక డిసప్పాయింట్మెంట్ మూడ్లో వెళ్తే కనుక మనకు బిజినెస్ అనేది ఇంకొకసారి కస్టమర్ రాదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి ఆ రివ్యూస్ ఒకటే కాదు, ఇన్స్టాగ్రామ్లో డిఫరెంట్ హ్యాండిల్స్, బకాసులు అని రకరకాల హ్యాండిల్స్ ఏంటంటే వాళ్ళంతా అదే రైటింగ్ నెగిటివ్ అబౌట్ ఈ రాయగల్ మిలిటరీ హోటల్లో ఫ్రీ అన్నదానం చేస్తామన్న టైప్లో చాలా నెగిటివ్ ప్రాపగండా అవుతుంది. మన ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో మన బిజినెస్ పీక్ టైంలో చేయకూడదు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, మీకు రెస్టారెంట్ బిజినెస్ ఉంది, మీరు ఏం చేయాలి? మండే టు ఫ్రైడే యూ షుడ్ రన్ ఆఫర్. సాటర్డే సండే ఎలాగో మీ రెస్టారెంట్ ఫిల్ అవుతుంది. సో మండే టు ఫ్రైడే ఏం చేయొచ్చు, ఇంకా కెపాసిటీ ఎలా పెంచొచ్చని చూడాలి. కానీ డోంట్ టార్గెట్ ఫర్ సండే లంచ్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మంది రెస్టారెంట్స్ వాళ్ళస్ ఉన్నాయి. సో వాళ్ళు చెప్తారు, చైతన్య నువ్వు ఏ రోజైనా నీకు సర్వీస్ చేయగలిగిన సండే లంచ్ మాత్రం నన్ను అడగొద్దని చెప్తారు. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఓవర్ మార్కెటింగ్ చేసి మన కస్టమర్స్ క్యాటర్ చేయకపోతే మన బిజినెస్ చాలా డ్యామేజ్ అవుతుంది.